వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఒక విషయాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. ఆ విషయం ఏంటి అంటే ఏపీ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని చెప్పి, ఈవీఎంల ట్యాంపరింగ్ కాకపోయినా ఈవీఎంల మార్పిడి జరిగింది అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రధానంగా ఒక విషయాన్ని, ఒక ఆయుధాన్ని అయితే బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. అదేంటి అంటే రీసెంట్గా విజయనగరానికి చెందిన బెల్లాల చంద్రశేఖర్ అంటే విజయనగరాన్ని ఆయన లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడం అయితే జరిగింది. అంటే ఆయన ఎన్నికల రోజు ఒక ఈవీఎంకి ఛార్జింగ్ 60% ఉందంట. కాకపోతే ఎన్నికలు లెక్కించే సమయానికి ఆ యొక్క పర్సంటేజ్ అనేది 90%గా మారిపోయింది. అంటే ఎక్కడైనా 45 రోజులు కనుక ఈవీఎం నిల్వ ఉంటే ఈవీఎం ఛార్జింగ్ తగ్గాల్సింది పోయి ఈవీఎం ఛార్జింగ్ పెరగటం ఏంటి అని చెప్పేసి ఆయన ఎన్నికల కమిషన్కి అయితే అప్రోచ్ అవ్వడం అయితే జరిగింది. దీని మీద ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వివరాలు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. కాకపోతే దీని మీద రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి వివరణలు అయితే ఇవ్వట్లేదు అనమాట. ఎందుకంటే ఆయన్ని పిటిషన్ విత్డ్రా చేసుకొని అయితే రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు. అయితే ఎక్కడైనా కానీ ఈవీఎం ఛార్జింగ్ తగ్గుతుంది, కానీ ఈవీఎం ఛార్జింగ్ ఎలా పెరుగుతుంది అని చెప్పేసి కొన్ని డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈవీఎంలు మార్పిడి జరిగింది. ఈవీఎంలు మార్పిడి జరగడం వల్లే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, వైసీపీ పార్టీ ఓడిపోయాడు అని చెప్పేసి దాని మీద వాళ్ళైతే ఒక వాదన అయితే రైజ్ చేస్తున్నారు. చెప్పాలి, ఎందుకంటే ప్రజలు తమ విలువైన ఓట్లు వినియోగించుకోవాలి కాబట్టి ఇక్కడ వాళ్ళకు ఒక ఆధారం అనేది దొరికింది. అంటే ఇప్పటివరకు బేస్లెస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏమన్నారంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుండొచ్చు, కాకపోతే ఆధారాలు అయితే లేవు అన్నారు కదా. ఇప్పుడు వైసీపీ పార్టీకి అయితే ఒక ఆధారం అయితే దొరికింది. ఎందుకంటే ప్రూఫ్ ఎందుకంటే ఎక్కడైనా కానీ ఛార్జింగ్ తగ్గుతుంది కానీ పెరగదు కదా. ఈ యొక్క ఆధారాన్ని చేసుకొని వాళ్ళు వెళ్ళాలి సుప్రీంకోర్టుకి లేదా హైకోర్టుకి వెళ్ళాలని అయితే భావిస్తున్నారు. దీని మీద ఇంకా ఎన్నికల కమిషన్ అయితే ఆయన్నే, అంటే ఎవరైతే పిటిషన్ చేస్తారో ఆయనే మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఆయన ఎందుకు విత్డ్రా చేసుకుంటారు? అనుమానాలు ఉన్నాయనే కదా ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయింది. వాళ్ళు నివృత్తి అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ఎలాంటి పక్షపాత ధోరణి కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క నిజాయితీ కానీ తెలుపుకోవాలి. ఎందుకంటే ప్రజల్లో అంత విలువైన ఓటును వేస్తున్నారు కాబట్టి ఎలక్షన్ కమిషన్ మరి ఇలాంటి అవతావకలు జరిగితే ఎలా అయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ ఇప్పుడైతే వైసీపీకి మాత్రం ఒక మంచి ఆయుధం దొరికింది. ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలో మార్పిడి జరిగింది అన్నదానికి చూడాలి మరి ఈ యొక్క అంశం అనేది ఏ వెళ్తుంది అని. ఓకే మరి, థ్యాంక్ యూ.